అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారి చొరవతో కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో ఒక సున్నితమైన సమస్య అధికారులు పరిష్కరించారు. చిన్నకొత్తపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాఠశాలలోని 6, 7, 8 తరగతి విద్యార్థులను ఒంటిమిట్టలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసహనానికి గురయ్యారు. చిన్నపిల్లలను ఒంటిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పంపించాలంటే ఇబ్బందులు పడతాము. మండల కేంద్రమైన ఒంటిమిట్టలో హైవే రహదారి వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మాకు మా పాఠశాలే కావాలి అంటూ పాఠశాలకు తాళాలు వేసి ఉపాధ్యాయులను లోపలికి వెళ్ళనివ్వకుండా గేటు వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా. అయితే సమస్య పరిష్కారానికి అధికారులు తల్లిదండ్రులతో చర్చించినా ఆ సమస్య పరిష్కారం కాలేదు. తర్వాత జగన్మోహన్ రాజు గారు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే అధికారులు స్పందించి ఆర్డీఓ జాన్ ఇర్విన్ గారు, అలాగే డిఈఓ శంసుద్దీన్ గారు, ఒంటిమిట్ట మండల తహసీల్దార్ దామోదర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చిన్నకొత్తపల్లి గ్రామంలోని పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేశారు. మరో 3 నెలల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన్నకొత్తపల్లి గ్రామంలోనే అదే పాఠశాలలో మీ పిల్లలు చదివే విధంగా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో అధికారుల సూచనల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. జగన్మోహన్ రాజు గారిపై పిల్లల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మధ్యలో ఒకటి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్పాలి. ఎందుకు అని అంటే ఒక స్కూల్ను కాపాడుకోవడం కోసము ఇంత సంఘటితంగా ఉన్నారు అన్నటువంటిది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో స్కూల్ గురించి పట్టించుకునేటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. కానీ అట్లాంటిది మీరు ఈ స్కూల్ కావాలి అని పట్టుదల ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మాకు ఒక నమ్మకం ఏమి అంటే ఈ స్కూల్ను మీరు గొప్పగా అభివృద్ధి చేస్తారు అనేటువంటి నమ్మకం కూడా ఉంది. అయితే గతంలో జరిగినటువంటిది ఏదైతే ఉందో ఆ తప్పును సరిదిద్దడానికి కొంత టైం కావాలి. నేను రాసిస్తాను. నేను తప్పనిసరిగా ఒక నిమిషం ఏం జరిగింది కాదు, ఇప్పుడు అయిపోయిందని మనం చదువుకుంటుంటే బాధ ఉంటుంది. దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, అదే కదా ఇప్పుడు సమస్య. మీకు ఒక స్పష్టమైనటువంటిది ఏమిటంటే మీరు చేసినటువంటి ఒక గొప్ప ఏదైతే పోరాటం ఉందో అది పై స్థాయి వరకు పోయింది. వాళ్ళు ఇప్పటికిప్పుడు ఈ సమస్యను పరిష్కరించడం కాదు కాబట్టి 2వ విడత వచ్చినటువంటి వెంటనే ఈ స్కూల్ను హై స్కూల్గా డెవలప్ చేసే బాధ్యత కూడా నాకే ఇచ్చినాను, నేను తీసుకుంటాను. అంతవరకు పిల్లలకు సంబంధించినంత వరకు మనకు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకు 500 ఇచ్చేసేసి మీరు మాట్లాడుకున్నటువంటి ఆటల్లో ఆ స్కూల్ పోయేస్తూ ఉంటారు. వెంటనే మనకి ఇక్కడ మనకు వస్తుంది కదా, వచ్చినటువంటి వెంటనే అది స్టాప్ అయిపోతుంది. ఇంకా మన స్కూల్లోనే మన పిల్లలు చదువుతారు. చదవడమే కాకుండా ఇప్పుడు 8, 9, 10 ఇలా డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి. అయితే మీరు దీనికి మాకు ఇవ్వాల్సింది ఏమిటి అంటే హై స్కూల్ కావాల్సినటువంటి పిల్లలందరినీ మీరు ఈ ఊర్లో ఒకటి మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. ఎవరిని కూడా కాన్వెంట్కు పంపము. ఒకటి. రెండవది, స్కూలు 70 దాటింది, స్ట్రెంత్ 70 దాటింది అని అంటే ఒక హెడ్ మాస్టరు, ఒక పీడీ, ఒక సబ్జెక్ట్ టీచర్ ఉంటారు. అంటే మీకు ఏముంటుందంటే ఇదే క్యాంపస్లో 1 నుంచి 10 వరకు ఉంటుంది. 1 నుంచి 5 వరకు మోడల్ స్కూల్కి 5 టీచర్లు ఉంటారు. 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి వాళ్ళు సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటూ ఒక హెడ్ మాస్టర్, ఒక పీడీ కూడా ఉంటాడు. అంటే మీరు ఈ 2 రోజులు చేసినటువంటి దానివల్ల మీరు మీ గ్రామానికి చేసింది ఏమిటి అని అంటే ఇది ఏది
హై స్కూల్ తెప్పించుకొని ఈ హై స్కూల్లో సబ్జెక్ట్ ఒక టీచర్ తెప్పించుకోవడం అనేటువంటి జరిగింది. అంటే ఈ రోజు చేసినటువంటి మీ పోరాటం ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే మీ పిల్లలు ఒకటి ఆలోచించానమ్మా, ఈ రోజుల్లో మనము ఆస్తులు అంతస్తులు ఎంత ఇచ్చినా పిల్లలు ఉంటుందో పోతుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ తరగనటువంటిది ఏమిటి ఆస్తి అంటే విద్య. అది ఇచ్చినామంటే పిల్లవాడు తన కాళ్ళ మీద తను నిలబడతాడు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది. నాకు ఈ జిల్లాలో 3 గ్రామాలు నేను దత్తత తీసుకుంటున్నాను. ఆ దత్తత తీసుకునేటువంటి గ్రామంలో ఇదొకటి, కిష్టంపల్లి ఒకటి, సింహాద్రిపురం ఒకటి. ఈ 3 బాధ్యత నాది. నేను పై వాళ్ళతో మాట్లాడి నేను రాసిస్తాను మీకు. నేను ఏమని ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడి యొక్క భవిష్యత్తుని బాధ్యత నాది. ప్రతి పిల్లవాడు బాగా చదువుకునేటట్టు చేసే బాధ్యత నాది. 2వ విడత వచ్చినటువంటి వెంటనే మనం హై స్కూల్ చేసుకోవడమే కాకుండా ఏ చిన్నది వచ్చినా కూడా మీకు ఇది ఎవ్వరితో లేదా డైరెక్ట్ నాతోనే మాట్లాడింది, ఎవ్వరితో దిగ మిగతాది నేను చూసుకుంటాను. నేను పైన మాట్లాడుకుంటానా, కలెక్టర్తో మాట్లాడుకుంటానా, ఇంకొకరితో మాట్లాడుకుంటానా అనేటువంటిది తెలియదు. మనం ఇది హై స్కూల్ స్థాయికి వెళ్ళాలి. ఇది మరి మనం పిల్లలు జాయిన్ చేయకపోవడం వల్ల మనకు కొంచెం వచ్చే బ్యాడ్ థింగ్ ఇదే. ఇది ప్రైవేట్ స్కూల్లో అన్నింటికి వెళ్దామని అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఇందాక మన డిఓ సార్ చెప్పినట్టు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాదాపుగా ప్రతి పిల్లలకు 500 ఇస్తున్నారు. 500 రూపాయలు మనం కూడా ఏం చేసుకోవాలి అంటే ఆటో వాళ్ళని ఎవరినంటే వాళ్ళని కాకుండా మన ఊర్లో బాగా తెలిసిన వాళ్ళని మాత్రమే తీసి చేసేసుకోండి. అప్పుడు కూడా ఎందుకంటే ఇక్కడే కొనసాగితే 6-7 తరగతి నేను చెప్పేది వచ్చేంత వరకు అది వచ్చిన తర్వాత ఆటోలతో కూడా పని లేదు. ఇప్పుడు ఒక రకంగా ఆలోచించండి. ఇప్పుడు మీరు అందరు చేయడం వల్ల ఇప్పుడు మీరు ఒక 50 మంది పిల్లలు ఉన్నారు. 50 మంది పిల్లలకు వాళ్ళకి ఇచ్చే 500 తగ్గింది అంటే గవర్నమెంట్ ఇంకో చోట పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది కదా. అది కూడా ఆలోచిస్తారు అందరూ కూడా. గవర్నమెంట్ ముందే ఆలోచించంటే వాళ్ళకి చెప్పేది ఎవరు? అదే సార్ ఇది జీవో తీసుకురావాలా ముందు రాశారు కదా.